ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన లైఫ్లో ఈ హ్యాండ్ వాష్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సగం రోగాలన్నిటికీ కారణం మన చేతిలో ఉన్న జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా వైరస్లే అన్నమాట. సో హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేస్తే టైఫాయిడ్ ఫీవర్ కూడా ఏంది, మనం అక్కడ ఇక్కడ చేతులు పెట్టడము, అంటే ఆ చేతితోనే మనం ఫుడ్ తినడము, దానివల్ల సింక్ దగ్గర సోప్స్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే దానికంటే మనం ఇంకా బ్యాక్టీరియాస్ని ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది అంటున్నారు. వాష్ చేయడం అంటే జస్ట్ సోప్ పెట్టుకొని ఇట్లా కడుక్కొని వచ్చేయడం అనేది రైట్ కాదు. దానివల్ల మనకి ఏం హ్యాండ్ వాష్ లిక్విడ్ సోప్ వాడడము, ఆ సోప్ పెట్టుకొని రన్నింగ్ ట్యాప్ కింద మంచిగా వాష్ చేసి అట్లీస్ట్ 20 మనం ఎక్కువసేపు హ్యాండ్ వాష్ చేసినప్పుడు లేదా బాత్ చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ ఫింగర్స్ అన్నిటికీ కూడా రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో అది ఎందుకు జరుగుతుంది? వాటర్ కాంటాక్ట్ వల్ల స్కిన్ కొంచెం కాంటాక్ట్ అవుతుంది. అది కోల్డ్ వాటర్ ఉందనుకోండి ఎక్కువ ఉంటుంది. అదే మీరు కొంచెం హాట్ వాటర్లో వేసుకున్నా అంటే హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వెంకట్ నాని, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో October 15th వరల్డ్ హ్యాండ్ వాష్ డే అని చెప్పేసి అని అంటున్నారు. మన లైఫ్లో ఈ హ్యాండ్ వాష్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? హ్యాండ్ వాష్ అనేది దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సగం రోగాలన్నిటికీ కారణం మన చేతిలో ఉన్న జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా వైరస్లే అమ్మా. సో హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేస్తే ఐ థింక్ వీ కెన్ కట్ డౌన్ బై అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు లెట్స్ అన్నిటికన్నా కామన్గా మనం వింటూ ఉండేది టైఫాయిడ్ ఫీవర్. ఆ టైఫాయిడ్ ఫీవర్ కూడా ఏంది, మనం అక్కడ ఇక్కడ చేతులు పెట్టడము, అంటే ఆ చేతితోనే మనం ఫుడ్ తినడము, దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివి చాలా కామన్గా అవుతుంటాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మనం కోవిడ్లో అందరూ శానిటైజర్లు అవి బాగా వాడినాం, బాగా యూజ్ చేసినాము. అదే ఎందుకంటే దాని డ్రాప్లెట్ టచ్ ఎవరైనా దగ్గినా తుమ్మినా ఎక్కడ టేబుల్ పైన ఎక్కడో చేయబెట్టి మళ్ళీ అదే చేతితో మీరు ముక్కు తుడుచుకున్నారు, మొహం దగ్గర పెట్టుకున్నారు, డెఫినెట్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా వస్తాయి. సో మనం ఈ హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా చేస్తే, కరెక్ట్గా చేసే విధంగా చేస్తే, సోప్ పెట్టుకొని డెఫినెట్లీ 90%, 70 to 90% ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ కెన్ బీ అవాయిడెడ్. మాస్క్ ఒకటి, హ్యాండ్ వాష్ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉన్న డిసీజెస్ కానివ్వండి, ఇప్పుడు వస్తున్న ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అన్ని పొల్యూషన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే కరోనా టైంలోనే కాకుండా దాని తర్వాత కూడా ఇప్పటికీ మనం ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవడం బెటర్ అంటారు. సో సార్, అంటే ఇప్పుడు బేసిక్గా మనం చాలా చోట్ల చూసే ఉంటాం, అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకొని వచ్చిన తర్వాత అక్కడ అంటే లైక్ స్టేడియంస్ కానీ అక్కడ వాళ్ళ సింక్ దగ్గర సోప్స్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే దానికంటే మనం ఇంకా బ్యాక్టీరియాస్ని ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉందని కూడా కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే యూజువల్లీ ఏంటంటే మామూలుగా సోప్స్ ఏవైతే బార్స్ ఉంటాయి, బార్స్లో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అంటే ఏదైనా స్కిన్ డిజీజ్ అవి ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే లిక్విడ్ సోప్ వాడడం అనేది చాలా ఉత్తమం. లిక్విడ్ సోప్ వాడడము, ఆ సోప్ పెట్టుకొని రన్నింగ్ ట్యాప్ కింద మంచిగా వాష్ చేసి అట్లీస్ట్ 20 to 35 seconds వరకు హ్యాండ్ వాష్ చేయాలి. అప్పుడే మన చేతి మీద వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి పోతుంది. వాష్ చేయడం అంటే జస్ట్ సోప్ పెట్టుకొని ఇట్లా కడుక్కొని వచ్చేయడం అనేది రైట్ కాదు. దానివల్ల మనకి ఏం హ్యాండ్ వాష్ క్లీన్ కాదు, ఏం కాదు. సో మినిమం 30 to 45 seconds అనేది మనం హ్యాండ్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మేము హాస్పిటల్స్లో ఎవరైతే సర్జన్స్ వాళ్ళు చేస్తారు అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జన్స్ స్క్రబ్ వేసుకునే ముందు దే వాష్ ఫర్ 3 to 4 minutes. మొత్తం ఇక్కడికి మోచేతుల దాకా వాష్ చేసుకుంటారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ హ్యాబిట్ టు వాష్ టిల్ మోచేతులు ఎట్ హోమ్. ఇన్ ద ఈవినింగ్ నైట్ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం హ్యాండ్స్ అంతా వాష్ చేసుకోవడం మంచి అలవాటు. సో సార్, అంటే ఇప్పుడు సాధారణంగా మీరు అన్నట్టు ఒకవేళ మీరు సర్జరీస్కి వెళ్ళే ముందు 3 to 4 minutes వరకు వాష్ చేస్తున్నారని చెప్పారు. కానీ ఏంటంటే ఇంకెక్కువ జమ్స్ అనేది ఇంకెక్కువ వాష్ చేస్తే ఎక్కువగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకొని మోస్ట్లీ నియర్లీ ఒక 7, 8, 10 minutes వరకు కూడా అలా వాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ హ్యాండ్ వాషెస్ వల్ల కానీ ఈ సోప్ బార్స్ వల్ల కానీ ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అటువంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారమ్మా మా దగ్గరికి. వాళ్ళు అది అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటాము. కొంతమందికి ఏంటంటే స్పెసిఫికల్లీ మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత, కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలామందికి బాగా ఎక్కువైపోయింది. చేతికి రోజుకి మాటి కడగడం, ఏది ముట్టుకున్నా సబ్బెట్టి కడగడం, వాళ్ళల్లో చాలా స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. ఎలర్జీస్ అవన్నీ రావడం చాలా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ వాటికి వాళ్ళు మందులు వాడడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో ఏదైనా కూడా ఎంతవరకు చేయాలి అంతే చేయాలి, కానీ అంతకు మించి చేస్తే మనకు మళ్ళీ అది చెడే చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ దానికి కొత్త మందులు వాడడం, ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుంది. సో అవసరం ఉన్నప్పుడే చేతులు కడగండి. అది 20 నుంచి 30 సెకండ్ల మధ్యలో కడిగి సబ్బెట్టి ప్రాపర్గా కడిగి తుడుచుకోవడం మంచిది.
సో సార్ అంటే ఇప్పుడు ఈ ఎక్సెస్ ఆఫ్ సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ యూస్ చేసినప్పుడు ఆ కెమికల్స్ అనేవి మన స్కిన్ కి చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనకి ఎలాంటి స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం? మోస్ట్ కామన్ ఎలర్జీస్ అమ్మ, స్కిన్ పీల్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆ సోప్ మరి ఎక్కువగా కాంటాక్ట్ రావడం వల్ల కాంటాక్ట్ డర్మటైటిస్ అనే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. దట్స్ ద మోస్ట్ కామన్, చాలా మందిలో చూస్తూ ఉంటాము. వాళ్ళలో స్కిన్ పీల్ వస్తుంటుంది, ఇచ్చింగ్ రావడము, దానివల్ల గోకడము, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి దానివల్ల, మళ్ళీ దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఎలర్జీ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్ విత్ ద సోప్స్. అంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సోప్స్ కాంటాక్ట్ డర్మటైటిస్ అవుతుంది. సో సార్ అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటి అని అంటే, మనం ఎక్కువసేపు హ్యాండ్ వాష్ చేసినప్పుడు లేదా బాత్ చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ ఫింగర్స్ అన్నిటికీ కూడా రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో అది ఎందుకు జరుగుతుంది? అది యూజువలీ వాటర్ వల్ల. మాకు వాటర్ కాంటాక్ట్ వల్ల స్కిన్ కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది. అది కోల్డ్ వాటర్ ఉందనుకోండి ఎక్కువ ఉంటుంది. అదే మీరు కొంచెం హాట్ వాటర్లో వేసుకున్నా అంటే అంత కాంట్రాక్షన్, ఆ స్కిన్ ముడతలు అవన్నీ రావు. అంటే అది ఒక్కొక్కరి తత్వం. అది కొంతమందికి ఏంటంటే ఆ స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉండడం వల్ల వాళ్ళకి ముడతలు అనేవి వస్తాయి. బట్ యూజువలీ అందరికీ రావది. సో సార్ ఈ అంటే లైక్ ఈ వరల్డ్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా ఈ ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ కెమికల్స్ అంటే లైక్ సోప్స్ ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ వాష్, ప్రాపర్ హ్యాండ్ వాష్ చేస్తే మనకు దాదాపు అన్ని రోగాల్లో మనం కాపాడుకోవచ్చు. అది మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వేరే దగ్గర ముట్టుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇటువంటి అట్లీస్ట్ 90% మినిమం మనం చేయగలుగుతాము. అండ్ స్పెషల్లీ మనం మన ఇంట్లో చేయాల్సింది ఏంటంటే మన పిల్లలకి ఇది అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళి రాగానే చేతులు కడగడం, అన్నం తినే ముందు చేతులు గడిపేయడము, ఎక్కడన్నా కింద పైన చేతులు పెట్టి ఆడుకొని ఉంటే డెఫినెట్లీ చేతులు గడిపి, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇన్కల్కేట్ చేయాలా. అండ్ అది కూడా ఓవర్గా చేయొద్దు, ఎందుకంటే ఏది కూడా అతి మంచిది కాదు. సో పిల్లలకు కూడా ఏంటంటే ఏ టైంలో చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంతవరకు చేయాలి అంతే అలవాటు చేయాలి. అండ్ యాజ్ పెద్దలు మనం కూడా ఈ హ్యాండ్ హైజీన్ అనేది పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ.